హలో, నమస్తే అండి. నా పేరు కే మధుసూదన్ రావు. ఈరోజు మనం క్లుప్తంగా జాతకాలు, జ్యోతిష్యం, మూఢనమ్మకాలు వంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. మనకి జాతకాల వరకు వస్తే ఎవరైనా ఒక బాలుడు లేదా బాలిక జన్మించినప్పుడు ఉన్న నక్షత్రాన్ని బట్టి చెప్పేది గోచార ఫలితాలు. అలాగే ఆ బాలిక లేదా బాలుడు పుట్టినప్పుడు ఉన్న లగ్నం ఏదైతే ఉందో దాన్ని బట్టి రాసుకునేది జాతకం. జాతకాలు వేరు, జాతకం అంటే లగ్న ఫలితాలు వేరు, గోచార ఫలితాలు వేరు. ఈ గోచార ఫలితాలు అందరికీ కామన్గా ఉంటాయి. అంటే ఆ టైంలో ఎవరైతే జన్మిస్తారో వారందరికీ కూడా గోచార ఫలితాలు కామన్గా ఉంటాయి. అంటే నక్షత్రాన్ని బట్టి వస్తాయి అన్నమాట. అయితే లగ్న ఫలితాలు మాత్రం ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి మళ్ళీ మారుతూ ఉంటాయి. ఆ లగ్న ఫలితాలను బట్టి మహాదశలు, అంతర్దశలు, విదశలు వంటివి వస్తూ ఉంటాయి. గోచార ఫలితాలు మనకి నవగ్రహాలను బట్టి వస్తూ ఉంటాయి. అయితే జాతకం బాగుండగా గోచార ఫలితాలు చెడుగా ఉన్నప్పటికీ కూడా పెద్దగా ప్రభావం ఏం కనపడదు. అందుకని అంటారు జాతకం బాగుంటే గోచారం ఏం చేయదని అర్థవాడు. అంటే జాతకం బ్యాడ్గా ఉండి, అంటే మహాదశలు కొంచెం బ్యాడ్గా ఉండి, గోచారం కూడా బ్యాడ్గా ఉంటే ఎంతటి వాడైనా సరే పరస్థల నివాసం లేదా పరాధీనం ఇంకా రకరకాల బాధలన్నీ అనిపిస్తుంది. ఏవో రకరకాల కారణాలు, గొడవలు, సమస్యలు వస్తాయి. అయితే జాతకం బాగుంటే గోచారం బాగోకపోయినా ఏమవుతుంది. ఇప్పుడు ఏలినాటి శని అంటాం. ముఖ్యంగా గోచార ఫలితాల్లో కుజుడు, రాహుకేతువులు, శనీశ్వరుడు, ఈ ముగ్గురు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది గోచార ఫలితాల్లో. కుజుడి ప్రభావం ఉన్నా చాలా తక్కువ టైం కాబట్టి ఆయన ప్రయాణించే టైం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అంత పెద్దగా ప్రభావం చూపినా కొద్ది రోజుల్లో మళ్ళీ రిలీఫ్ వస్తుంది. అయితే శనీశ్వరుడు మాత్రం 7.5 సంవత్సరాల పాటు పట్టి పీడిస్తూ ఉంటాడు రకరకాలుగా. ఈ ఏలినాటి శని వచ్చినప్పుడు సాధారణంగా ప్రజలు అంటే జాతకాలు చూసుకున్నా చూసుకోకపోయినా కూడా ఆ ప్రభావాలు అయితే మారవు. ఏలినాటి శని వచ్చిందని తెలుసుకున్నా తెలుసుకోకపోయినా దాని ప్రభావం దానిదే. ఏలినాటి శని వచ్చినప్పుడే చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు చాలామంది, చాలా డిస్టర్బ్ అవుతుంటారు. ఏలినాటి శని వచ్చే వరకు చాలా హ్యాపీగా ఉంటారు. ఇక నా అంతటి వాడు లేడు అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం అక్కడ. ఎందుకంటే అంతకుముందు మంచి పొజిషన్లో ఉంటాడు ఆయన. ఎప్పుడైతే 1000 స్థానం నుంచి మొదలు పెట్టుకుని 1-2లోకి మారాడో ఇంక మన హీరోయిజాలు ఏం పనికిరావు. అయితే ఈ ఏలినాటి శనిలో డిస్టర్బెన్సెస్ ఎలా ఉంటాయంటే కొంతమంది ప్రజలు ఉంటారు పాపం, వాళ్ళు ఏదో రకరకాల కారణాలు నాకు విసిగిపోయి ఉంటారన్నమాట. ఈ మతం అయితే సరిపోదు, ఇంకో మతంలోకి వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుని ఇంకో మతంలోకి వెళ్ళిపోతారు. ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ శనీశ్వరుడు ప్రయాణం ఉంది కదండి 7.5 సంవత్సరాలు. ఈ 7.5 సంవత్సరాలు వాడు నానా బాధలు అనిపిస్తూ ఉంటాడు.
ఇంక విసుగొచ్చేసి ఏదో దాంట్లో వెళ్ళిపోతూ ఉంటాడు, ఏదో మతంలోకి వెళ్ళిపోతాడు, లేదా ఏదో తాయెత్తు కట్టించుకుంటాడు, ఏదో తాడు కట్టించుకుంటాడు, లేదా పలానా దేవాలయానికి ఎక్కడికో పోతాడు. ఇక్కడ పోయేటప్పటికి ఈ 7.5 సంవత్సరాలు వీడికి తెలుసుగా తెలియక జరిగిపోతాయి. సరిగ్గా జరిగిపోయడానికి తను ఎక్కడో కూడా పోతాడు. ఈ ఎల్లడి శని కూడా అంతిమం అయిపోతుంది. మళ్ళీ శనీశ్వరుడు మంచి పొజిషన్లోకి వచ్చేస్తాడు, 3వ స్థానంలోకి వస్తాడు. అప్పటికి వీడేమనుకుంటాడంటే ఈ గ్రహాల సంచారం గురించి తెలియక, లేదా ఇంకా ఏదో కారణం తెలియక, ఫలానా మతంలో వెళ్ళాం కాబట్టి మనకు రిలీఫ్ వచ్చింది, లేదు ఫలానా తాడు కట్టించుకున్నాం, లేదా ఫలానా పూజ చేయించుకున్నాం కాబట్టి రిలీఫ్ వచ్చింది అనుకుంటాడు. దానికి శనీశ్వరుడు పట్టుబడితే ఎవరైనా సరే అండి లొంగిపోవాల్సిందే. అయితే శనీశ్వరుడు మకర కుంభాలకు మాత్రం పెద్దగా ప్రభావం చూపడం, చెడుగా ఉన్నా పెద్దగా ప్రభావం చూపడం, మంచిగా ఉంటే ప్రభావం బాగా చూపిస్తాడు. అలాగే రాహుకేతువులు కూడా వారి యొక్క గ్రహ దృష్టిల్లో, గ్రహ సంచారంలో బాధలు పడుతూ ఉంటారు. అలాగే రాహుకేతువులు మళ్ళీ మంచి స్థానాల్లోకి వచ్చేటప్పటికి ఊహించిన లాభాలు వస్తూ ఉంటాయి. అది లాటరీ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా ఏదైనా వ్యాపారం కావచ్చు, ఊహించిన లాభాలు వస్తూ ఉంటాయి. మళ్ళీ శనీశ్వరుడు రాహుకేతువులు ప్రభావం ఎక్కువగా ఉంటుంది గోచార ఫలితాల్లో, అలాగే వ్యక్తుల మీద. అయితే జాతకాలు బాగున్నాయి అనుకోండి, అంటే పుట్టినటువంటి లగ్నం బాగుండి, లగ్నాతో ఉన్నటువంటి గ్రహాలు నివాస స్థానాల్లో బాగుండి మహాయోగాలు వస్తే కనుక మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది తెలుసో తెలియకో ఏవో రకరకాల తాళ్ళు కట్టించుకోవటం, రకరకాలు ఏవి చేస్తుంటారు. అది కూడా భగవంతుడి యొక్క ప్రేరణ, భగవంతుడి ప్రేరణ. అది కూడా ఫలానా గుళ్ళోకి వెళ్ళటమైనా, ఫలానా మతంలోకి వెళ్ళడమైనా, ఫలానా తాడు కట్టించుకోవడమైనా అది కూడా ఒక ప్రేరణే, అది కూడా ఒక ప్రేరణే. కానీ ఏమనుకుంటారంటే అంతవరకు ఉన్నటువంటి యజమాన్ని, అంటే మన భగవంతుడిని మనం తప్పు పడతాం అన్నమాట. ఈ తాడు కట్టిన వాడినే భగవంతుడు అనుకుంటాం. చాలామంది అలాగే చేస్తున్నారు. ఇప్పుడు పలానా ఆయన తాడు కట్టాలి అనుకుంటారు. అక్కడ తాడు ప్రభావం కాదు, భగవంతుడు మనకిచ్చే పోర్ట్ఫోలియోల ద్వారా, ఈ గ్రహాల ద్వారా ఇచ్చే ఫలితాలు మారడంతో మనకు రిలీఫ్ వచ్చింది. మరి ఇంతమంది ఇన్ని రకాల తాళ్ళు కట్టుకుంటున్నారు, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలు ఎంత తీవ్రంగానే ఉంటాయి ఒక్కొక్కసారి. అలాగే ఈ మతం బారిన వారు కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అందులో ఇంటి బాధలు ఎదుర్కొనే వారు ఉన్నారు, తీవ్రమైనటువంటి దౌర్బల్యమైనటువంటి పరిస్థితులు ఉన్నవాళ్ళు ఉన్నారు, మంచి మంచి అధికారంలో పొజిషన్లో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఎంత ఎవరు నమ్మినా నమ్మకపోయినా లగ్న గోచర ఫలితాల ప్రభావమే, చూసుకున్నా చూసుకోకపోయినా కూడా. అలాగే ముహూర్తాల విషయాలకు వస్తే కొంతమంది గుడ్డిగా నమ్ముతారు. కొంతమందిని ఎంత గుడ్డిగా నమ్ముతారంటే ఫలానా ఆయన ముహూర్తం పెడితే ఇంకా తిరుగు ఉండదు అంటారు. అక్కడ ఏ వ్యక్తి ముహూర్తం పెట్టాలన్నా పంచాంగంలో ఉన్నటువంటి గ్రహాల కదలికలు, లగ్నాల కదలికలు, ఈ రకరకాల దోషాలు చూసి ఎవరైనా పెడుతూ ఉంటారు. కాకపోతే ఏమనుకుంటారంటే ఆయన ముహూర్తం పెట్టారు, మనం బాగున్నాం, నీవు బాగా ఉండాలని భగవంతుడు ఆశించాడు కాబట్టి నువ్వు బాగున్నావు అంతే. మరి ఎంతోమంది రకరకాల సిద్ధాంతుల చేత లేదా పండితుల చేత ముహూర్తాలు పెట్టించుకుంటున్నారు, ఎక్కడెక్కడ వెళ్తున్నారు, యాక్సిడెంట్లు అయిపోతున్నారు. ఆ సిద్ధాంతి తప్ప. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి, సిద్ధాంతి అమాయకుడైతే వాడి మీద పడిపోతారు వీళ్ళందరూ కలిపి. అది కర్ర పట్టుకుని లాంటి కొడక నువ్వు ముహూర్తం పెట్టు, అక్కడ అలా యాక్సిడెంట్ అయింది, ఇలా ఫలానా ఓడిపోయారు, ఫలానా అనర్థాలు జరిగిపోయారు మాకు అని
అయితే సిద్ధాంతి కాస్త కోస్త మాటగారైన పేరున్నవాడు అనుకోండి, వాడు జోలికెళ్ళరు అండి. మరి ఇలా యాక్సిడెంట్లు ఎందుకు పోతున్నారంటే దానికి ముఖ్య కారణం ఉంది. మా చింతనలో ఒక ఆయన వచ్చేవారు మా దగ్గరికి, మా బంధువులు ఆయన ఏంటంటే చాలా నిజాయితీ అయినటువంటి వ్యక్తి అనమాట. జాతకాలు లేకుండా నేను ముహూర్తం పెట్టను అనేవారు. అంటే వధువు జాతకం, వరుడు జాతకం, ఇద్దరు జాతకాలు ఉంటేనే ముహూర్తం పెడతాననేవారు. అప్పుడు పరిస్థితులు అటువంటివి. ఎందుకంటే జాతకం చూసేటప్పటికి ఏ సిద్ధాంతికైనా సరే లగ్న ఫలితాలు చూసేటప్పటికి మార్గయోగం ఉందా లేదా అని ముందు చూస్తారు. ఏ సిద్ధాంతం అయినా సరే, ఇది బయటికి చెప్పినా చెప్పకపోయినా ఒక జాతకుడు మన దగ్గరకు వచ్చేటప్పటికి అతనికి కరెక్ట్ అయినటువంటి అంశచక్రం రాశిచక్రం ఉన్నాయంటే అతనికి మార్గయోగం ఉందా లేదా. అంటే మార్గయోగం అంటే ఏమిటి? మరణించే యోగం. మార్గయోగాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరండి. అవునండి. ఈ మార్గయోగం ఉందా లేదా అని చూసి మార్కుడు లేడు, మార్గయోగం 7వ స్థానం బాగుంది లేదా 8వ స్థానం బాగుంది అని చూసుకుంటాడనమాట. చూసుకుని అలాగే 11వ స్థానం, ఇలా 3 ఒకేసారి రావు, కానీ 3 స్థానాలు ఒకేసారి ప్రభావం చూపించలేవు. అందులో ఉన్నటువంటి గ్రహాల యొక్క కదలికలు, అంతర్దశలు, వారి యొక్క ప్రభావాలను బట్టి కొంత కాంబినేషన్ వస్తుంది. ఆ కాంబినేషన్ వచ్చినప్పుడు మార్గయోగం వస్తుంది అనమాట. పలానా గ్రహం పలానా ఇంట్లో ఉన్నాడు చచ్చిపోతాడు చెప్పడానికి అలా లేదు. అలాని కంగారు పడిన అవసరం లేదు. ఈ మార్గయోగం ఇద్దరు జాతకంలోనూ చూస్తారన్నమాట అండి. వధువు జాతకంలోనూ వరుడు జాతకంలోనూ కూడా మార్గయోగాన్ని చూసి అంతా బాగుందనుకుంటే ముహూర్తం పెడతారన్నమాట. అయితే ఇప్పుడు చాలామందికి జాతకాలు ఉండవు, ముహూర్తం పెట్టమని వస్తారు. అప్పుడు ముహూర్తం పెట్టమని వచ్చినప్పుడు వీళ్ళకి ఏమో డబ్బులు కావాలి, పేరు ప్రఖ్యాతులు కావాలి, వచ్చిన వాడిని వెళ్ళగొట్టకూడదు. అందుకని ఏదో దైవం మీద భారం వేసేసి ముహూర్తం పెడతారు. వాడు అదృష్టం బాగుండి అన్నీ బాగున్నాయా, వీడి పెద్ద సిద్ధాంతం అయిపోతాడు. వాడికి ఏదైనా అయిందంటే మాత్రం వీడి మొహానికి ఎవరు చూడరు. ఇక్కడ ఎవరిది పొరపాటు అంటే సిద్ధాంతిది కాదండి, వాడిదే. నరకయోగం అనిపించినప్పుడు, 5వ యోగం అనిపించినప్పుడు అక్కడ అలా జరుగుతూ ఉంటాయి. అది ఎవరికైనా సరే, సిద్ధాంతి గారు సంబంధించిన వాళ్ళుగా అవనివ్వండి, పూజారులుగా అవనివ్వండి, పురోహితులుగా అవనివ్వండి, పీఠాధిపతులు అవనివ్వండి, ఎవరైనా సరే, బాబాలైనా సరే, మార్గయోగాన్ని ఎవరు తప్పించుకోలేరు. మార్గయోగాన్ని అండి ఎవరు తప్పించుకోలేరు. అయితే పూర్వకాలంలో పీఠాధిపత్యం ఇవ్వాలంటే ఎన్నో రకరకాల శల్య పరీక్షలు చేసి ఇచ్చేవారట, మనకు తెలియదు పెద్దగా. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏదో పీఠం పెట్టేసుకుంటున్నారు. ఏదో పీఠం పెట్టుకోవటం, కావాల్సిన వాళ్ళందరినీ రప్పించుకోవటం, ప్రచారం చేయించుకోవటం ఏదో చేస్తున్నారు. అది వేరే విషయం అనుకుంటే మనం పక్కన పెట్టేద్దాం. ఇది జాతకాలు, ముహూర్తాలు. ఇక శకునాల గురించి మనం మాట్లాడుకుంటే పలానా శకునానికి వెళ్ళకూడదు అంటే ఒంటి బ్రాహ్మణుడు శకునానికి వెళ్ళకూడదని చెప్తారు. నిజానికి ఒంటి బ్రాహ్మణుడు ఎందుకు వెళ్ళకూడదు అంటే ఒంటి బ్రాహ్మణుడు అపరం చేయిస్తాడు. అంటే ఈ చావులు, తద్దినాలు, మాసికాలు ఇలాంటివన్నీ చేస్తారన్నమాట ఒంటి బ్రాహ్మణుడు. ఇప్పుడు దానికి 2-3 వస్తున్నారు. ఈ వివాహాలకి, శుభ కార్యక్రమాలకి 2 వస్తూ ఉంటారు సాధారణంగా. అందుకని 2 వస్తే వెళ్ళొచ్చు, ఒక్కడైతే వెళ్ళకూడదని చెప్పేసి ఏదో చెప్తారు. అదేం కరెక్ట్ కాదు నా అనుభవంలో. అవునండి. అలాగే ముత్తైదువు వస్తే మంచిదంటారు, దానికి కూడా అంత ప్రభావం ఏం లేదండి. అలాగే విధవ అంటే భర్త పోయిన వ్యక్తి వస్తే కనుక, మహిళ వస్తే కనుక కరెక్ట్ కాదంటారు, అది కూడా కరెక్ట్ కాదు. ఒకటి చెప్తానండి, ఇప్పుడు ముత్తైదువు సంతోషంగా ఉండి వస్తే పర్వాలేదు, వెళ్ళొచ్చు. అదే ముత్తైదువు ఏడుస్తూనో, దుఃఖిస్తూనో, ఏదో రకరకాల బాధలు పడుతూనో, కుంటుతూనో, బాధపడుతూనో వచ్చిననుకుంటే వెళ్ళకూడదు. అదే కులమైనా సరే. అలాగే కులాలు కూడా ఉన్నాయి మనకి. ఈ పలానా కులస్తుడు వస్తే వెళ్ళకూడదని ఏమి ఉన్నాయి, అదేం కాదండి. వచ్చిన వాడు సంతోషంగా వస్తున్నాడా లేదా అదొక్కటే చూసుకోవాలండి.
వచ్చిన వాడు సంతోషంగా వస్తున్నాడు అంటే మనం బయలుదేరచ్చు, ఏ కులస్తుడైనా సరే. నా అనుభవం వరకు చెప్తున్నానండో, ఈ శాస్త్రం గురించి కాదు, శాస్త్రంలో ఈ విషయాలు లేవు, నా అనుభవంలో చెప్తాను మీకు. అలాగే వైధవ్యం పొందిన మహిళ, ఆవిడ సంతోషంగా వచ్చిందనుకోండి, వెళ్ళచ్చు. అలాగే పాము జోష్యం ఒకటి మనకి చెప్తారు పెద్దలు. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చచ్చిన పాము కనపడకూడదు. చచ్చిన పాము కనపడిందా మీరు వెళ్ళక్కర్లేదు. కావాలంటే రుజువు చేసుకోవచ్చు, అది రుజువు అవుతుంది. నేను చెప్పిన విషయాలు, ఈ నా అనుభవంలో చెప్పిన విషయాలు రుజువు అవుతాయి. చచ్చిన పాము వచ్చినప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు. అలాగే ఇంటికి కూడా రాకూడదు. మరి ఏం చేయాలంటే, అక్కడ దగ్గరలో ఏదో శివాలయం, విష్ణాలయం, లేదా మన అమ్మవార్లు, గ్రామ దేవతల దేవాలయాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళిపోండి. కాళ్ళు చేతులు కడుక్కోండి, కాస్త కళ్ళు కూడా కడుక్కోండి, శుభ్రం చేసుకోండి. కళ్ళు శిరస్సు పైన కొంచెం 3 సార్లు ఆ జలాన్ని ఇలా అభికరించుకోండి. వీలైతే స్నానం చేయొచ్చు, అక్కడ తప్పులేదు. ఇక అవసర సదుపాయాలు ఉంటాయి. కాసేపు కూర్చోండి అక్కడ, ఆవిడ దగ్గర కూర్చుని ఆ దేవతను లేదా పరమేశ్వరుని శరణాగతి వేడుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోండి. ఇక కార్యానికి వెళ్ళొద్దు, ఏ పనికి కూడా మీరు వెళ్ళక్కర్లేదు, ఇంటికి వెళ్ళిపోండి. లేదు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారా, ఇవన్నీ లేకుండా ఖచ్చితంగా సమస్య వస్తాయి. ఏమన్నా శకునం అయింది. అలాగే సెంటిమెంట్స్, పలానా రోజున పలానా వస్తువు కొనకూడదు. తోటకూర శనివారం పూట అమ్మరట్టండి కొన్ని చోట్ల, చాలా విచిత్రంగా ఉంది. ఏమండి, తోటకూర ఇస్తే, దానం ఇస్తే చనిపోతుందా? ఇది కరెక్ట్ కాదు నా అనుభవంలో. తోటకూర, అరటికాయలు చేతికి పుచ్చుకోవచ్చు, మనం ఎప్పుడైనా వండుకు తినచ్చు, ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, ఏం దోష లేదు. అలాగే నువ్వుపప్పు నూనె పలానా రోజు కొనకూడదంటారు, పలానా రోజున వండుకోకూడదంటారు. అదేం కాదండి, ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, ఎప్పుడైనా వండుకు తినచ్చు. ఈవెన్ శనివారం కూడా నువ్వుపప్పు, నువ్వులు, పప్పు నూనె కూడా కొనుక్కోవచ్చు. నేనేదో తప్పుదారి పట్టిస్తాను మాత్రం మీరు అనుకోవద్దు, తప్పుడు సమాచారం ఇస్తున్నాను. నా అనుభవంలో నాకు తెలిసినవే మీకు చెప్తున్నాను. నేను ఎన్నోసార్లు కొన్నాను. ఏదో సందర్భం వస్తే కనుక లైవ్లో కూడా మీకు శనివారం చూపెడతాను. అయితే అదంతా కొంచెం ప్రక్రియ పెద్దది కాబట్టి చూపించలేకపోతున్నాను. శనివారం పూట నేను నువ్వులు కానీ, నువ్వుపప్పు కానీ, నూనె కానీ కొని ఇంటికి తీసుకొచ్చి వాడుకు చూపెడతాను. అంటే ఏంటంటే మరొకరు ఉండాలి ఈ షూట్ చేయడానికి, సందర్భాలన్నీ అక్కడ వీడియోలో అమర్చడానికి. అలా సదుపాయం లేని కారణంగా మీకు లైవ్ చూపించలేను, అంతే. అవునండి, ఈ సెంటిమెంట్లు పాటించక్కర్లేదు, ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, ఎప్పుడైనా తినచ్చు. అలాగే కొందరు డబ్బుల్ని చేతిలో పుచ్చుకుంటారు, కొందరు డబ్బులు చేతిలో పుచ్చుకోరు. ఏమండి, అదేం కాదండి, ధనం ఎవరి దగ్గరైనా సరే మనం చేతికి పుచ్చుకోవచ్చు. కాకపోతే ఈ మధ్యన కావాలని కొంతమంది ఈ ధనాన్ని ఇచ్చేటప్పుడు, పుచ్చుకునేటప్పుడు కొంత తెలివితేటలు ప్రయోగిస్తారు. ఏదో తామేదో పెద్ద పవిత్రమైన వ్యక్తులని, అవతల వాళ్ళు అపవిత్రమైన వ్యక్తులని అనే భావన కలిగేలాగా కొన్ని ట్రిక్కులు పాటిస్తూ ఉంటారు. నేనైతే ఈ మధ్యన కొన్ని సందర్భాల్లో అలాగే చేస్తున్నాను. నిజానికి నాకు కొన్ని విషయాలు సెంటిమెంట్స్ ఉండవు. అయితే నేను కూడా కొన్ని పరిస్థితుల్లో సెంటిమెంట్ పాటిస్తున్నాను. నీకు సెంటిమెంట్ ఉన్నప్పుడు నాకెందుకు ఉండకూడదు? ఇప్పుడు మనం షాప్కి వెళ్తూ ఉండే,
పలానా రోజున అమ్మనంటున్నాడు ఆయన. ఏమండే, పలానా రోజు మన దగ్గర నుంచి పుచ్చుకోడు, మనం ఎందుకు పుచ్చుకోవాలి అతని దగ్గర? అదండి. అలాంటి చోట మాత్రం మనం సెంటిమెంట్ పాటించవచ్చు. శుక్రవారం డబ్బు ఇవ్వకూడదంటారు. నేను శుక్రవారం భూమిని రిజిస్ట్రేషన్ చేశానండి. అన్న అయిపోయినా, ఏదో పర్వాలేదు, బాగానే ఉన్నాను నేను. కోటేశ్వరుని అవ్వానో లేదో తెలియదు కానీ పర్వాలేదు. శుక్రవారం భూమిని రిజిస్ట్రేషన్ చేసిన డేట్ కూడా చెప్తాను కావాలండి మీకు. ఇప్పుడు చెప్పలేను, రెఫరెన్స్ చూసుకుని చెప్తాను. రిజిస్ట్రేషన్ డేట్ కూడా ఉంది శుక్రవారం. వాళ్ళు అలా అడిగారు, సరే అన్నాను. నువ్వు డబ్బు ఇస్తే నేను భూమి ఎందుకు ఇవ్వను? నువ్వు డబ్బు ఇచ్చే, నేను భూమి ఇస్తాను. వాళ్ళు అలాగే ఇచ్చారు. అయితే నేను కొన్నప్పుడు మాత్రం వాళ్ళు డబ్బులు తీసుకోలేదు, భూమి ఇవ్వలేదు. శుక్రవారం మంగళవారం పనికిరాదండి అన్నారు. సరే ఓకే, మీ ఇష్టం, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడే చేసుకున్నాను. అలాగా కొంతమందికి ఏ సెంటిమెంట్లు ఉంటాయండి. ఈ బజార్లోకి వస్తే అమలు అవ్వవు, వీళ్ళ దగ్గరే అమలు అవుతాయి. డబ్బు మన చేతుల్లో ఉంటే ఓ రకం రూలు, డబ్బు మనం పుచ్చుకోవాలంటే ఓ రకం రూలు కొంతమంది పాటిస్తూ ఉంటారు. మన చేతుల్లో ఉందనుకోండి, ఏ బాబాయ్ ఎక్కడ లేని స్టైల్స్ అంతా హంగామా అంతా చూపిస్తూ ఉంటారు. డబ్బులు చేతుల్లో లేవనుకోండి, మారిపోతాయండి. అవునండి, జాతకాలైనవి, గోచారమైంది, లగ్న ఫలితాలన్నీ చెప్పాం. అంటే క్లుప్తంగా చెప్పుకున్నాం ఉండాలి. ఊరికే ఏంటంటే చిన్న చిన్న విషయాలకి బెంబేలెత్తిపోతూ ఉంటారు. చెప్పుకోవాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది, 2-3 గంటలు ఉంటుంది. అది చెప్పేవారికి ఉండాలి, వినేవారికి ఉండాలి. వినేవారు అయితే గ్యాప్గా ఉంటారు, చెప్పేవారు కూడా చేయాలంటే గ్యాప్గా చేయవలసి ఉంటుంది. సబ్జెక్ట్ ఒకసారి కనెక్ట్ అవ్వదు. చాలా క్లుప్తంగా చెప్పుకున్నాం అంతే. సెంటిమెంట్ల గురించి, జాతకాలు, గోచారాల గురించి చాలా క్లుప్తంగా మనం చెప్పుకున్నాం. అలాగే పాము పడగ వెళ్ళిపోతుంది అనుకోండి, లేదా మామూలుగా చరచరామని స్పీడ్గా వెళ్ళిపోతుంది అనుకోండి, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వెళ్ళిపోవచ్చు. ఇందాక మనం చచ్చిన పాము గురించి చెప్పుకున్నాం. మరి బ్రతికున్న పాము మనకి ఎదురొస్తే ఏంటనేది డౌట్ వస్తుంది కదా. మనకు పాము ఏదైనా బతికున్న పాము కనపడింది అనుకోండి, అటు ఇటు తిరుగుతా ఎటో పోయింది అనుకోండి, పర్వాలేదు, వెళ్ళిపోవచ్చు, ఏం పర్వాలేదు, మనకేం కాదు, హ్యాపీగా ఉంటుంది. అవును. అలాగా ఫస్ట్ పిల్లలైనా సరే అండి, చాలామంది స్కూల్కి వెళ్ళేప్పుడు మారం చేస్తూ ఉంటారు. చంటి పిల్లలు స్కూల్కి వెళ్ళేప్పుడు మారం చేస్తే పిల్లలు ఎదురొచ్చినా సరే వెళ్ళకండి, అస్సలు వెళ్ళొద్దు. నానా రచ్చరచ్చ చేస్తారు. అలాంటి శబ్దాలు ఉన్నా కూడా మీరు మీ ప్రయాణాన్ని విరమించుకోండి. తప్పదంటే వెళ్ళాలనుకోండి, అది వేరే విషయం. భగవంతుడి మీద భారం వేసి ఎటువంటి విఘ్నాలు కలగకూడదని, చక్కగా వెళ్ళిన పని సక్సెస్ అవ్వాలని ఏదైనా మన ఇష్టదైవానికి ప్రార్థన చేసుకుని వెళ్ళటం తప్పించి వీళ్ళంతవరకు చిన్న చిన్న పనులు అయితే వచ్చేయచ్చు. మరి తప్పదు అనుకున్నప్పుడు ఇంకేదో రిజర్వేషన్ చేయించుకుంటాం, లేకపోతే ఏదో చేసుకుంటాం. ఇంకా తప్పదు అనుకున్నప్పుడు అంతే, పరమేశ్వరం ప్రార్థించడం, వెళ్ళిపోవడం అంతే. అలానే ఆగిపోకూడదు కదా, రిజర్వేషన్లు ఆగవు కదా. 1000, 1500, 2000, 3000 పెట్టి రిజర్వేషన్ చేయించుకుంటూ ఉంటాం. అవునా, మరి టికెట్ పోవడం మరి మనకు లాస్ కదా, టికెట్ వదిలేయాలి కదా అమౌంట్. అందువలన అప్పుడు ఇక తప్పదు. అలాగే మనం ఆసుపత్రికి వెళ్ళినప్పుడు కూడా మనకి రిలీఫ్గా ఉన్నప్పుడు వెళ్ళొచ్చు, ఎప్పుడైనా కొంచెం మంచిలో చూసి వెళ్ళొచ్చు. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, కంపల్సరీ వెళ్ళవలసింది. అది అప్పుడు ముహూర్తాలు చూసుకోవడానికి వీల్లేదు. నిరంతరం భగవంతుడిని మనం తలుచుకుని ఆసుపత్రికి వెళ్ళిపోవచ్చు, ఇది తప్పదు. అలాగే కొంతమంది చిన్నపిల్లల్ని చాలా హ్యారాస్మెంట్ చేస్తుంటారు. నాకు తెలిసి ఒక సంఘటన జరిగింది. ఒక అమ్మాయికి జ్వరం వచ్చింది, చంటి పిల్లకి. ఆ పిల్ల మహా అయితే 6 నెలల్లో ఎంతో ఉండొచ్చు. జ్వరం వస్తే ఆ చంటి పిల్లని ఆసుపత్రికి తీసుకెళ్ళలేదండి వాళ్ళు. ఎవరినో పిలిపించి ప్రార్థన చేయించుకున్నారు.
ఆ ప్రార్థన చేసిన వ్యక్తి అయినా చెప్పాలి మరి లెక్క ప్రకారంగా, అమ్మ నేను ఏదో దైవ ప్రార్థన చేశాను మీ పిల్లలు బాగుండాలని, మీరు ఆసుపత్రికి వెళ్ళండి అని చెప్పాలి. కానీ చెప్పారో లేదో మనకు తెలియదు. ఆ తర్వాత ఏదో గాలి మాటలు వినటం, ఏదో బలం కూడా కొబ్బరి బొండం పట్టించేశారు చంటిపిల్లకి. కొబ్బరి బొండం పట్టిస్తే ఏమవుతుందండి చంటిపిల్లకి? అది సగం పట్టించారా, గ్లాసులు పట్టించారా అన్నది కాదు. 6 నెలల పిల్లలు కొబ్బరి బొండం ఏంటండి? మొన్న ఎవరో డాక్టర్ గారు ఏదో వీడియోలో కొబ్బరి బొండాలు అతిగా తాగద్దంటే ఆయన నానాబూతులు తిట్టారు కొంతమంది వ్యూవర్స్. అందులో కామెంట్ కూడా పెట్టాను. ఒక డాక్టర్ గారు చెప్పారు కొబ్బరి బొండం ఎక్కువగా తాగకండి అని. ఆయన్ని నానాబూతులు తిట్టారు. ఆయన కొబ్బరి బొండం తాకండి, కూల్ డ్రింక్స్ తాగండి అని చెప్పలేదు. కొబ్బరి బొండాన్ని అతిగా తాగద్దు అన్నారు అంతే. కొబ్బరి బొండం తాగి దెబ్బతిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మతంలోకి వెళ్ళిపోయి మత ప్రార్థన చేయించుకునే అమ్మాయి మొత్తం చనిపోయింది చంటి పాప. ఇప్పుడు అదే మతస్థులు ఆసుపత్రులు పెట్టారు కదండి, ఆ కామన్ సెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు మొత్తం ప్రార్థన చేశారు, బాగానే ఉంది. మరి అదే మతస్థులు మరి ఆసుపత్రి ఎందుకు పెట్టారు? భగవంతుడు ఒక పరికరాలు ఇచ్చి, డాక్టర్ని ఇచ్చి, నర్సింగ్ హోమ్ ఇచ్చారు కదా, భగవంతుడు ఇచ్చిందే కదా అది. వాళ్ళ మతస్థులు పెట్టిందే కదా. ఆ కామన్ సెన్స్ ఉండాలి కదా. అయ్యో ఈ మతస్థులు మనకి ఆసుపత్రి సదుపాయం కూడా ఇచ్చారు కదా, మరి ఆసుపత్రికి వెళ్ళాలి అని కామన్ సెన్స్ ఉండాలండి. మూఢనమ్మకంతో ప్రార్థన చేయించారు పాప, వాళ్ళు దెబ్బతిన్నారు. అలా ఏంటంటే పిల్లల్ని చాలా ఈ మూఢనమ్మకాలతో బలి చేస్తూ ఉంటారు. ప్రతి కుటుంబంలోనూ ఇంచుమించు జరుగుతూ ఉండేదే. కేవలం మూఢనమ్మకాలతోటి ప్రార్థనలతోటి కొన్ని సందర్భాల్లో అవ్వండి. సరైనటువంటి వైద్యుడిని మనం సంపాదించాలి. అది కూడా ఎమర్జెన్సీ టైంలో ఆయుర్వేదం, హోమియోపతి కుదరవు. ఏదీ లేదంటే ఏదో చేస్తాం, అది వేరే విషయం. ఆల్టర్నేటివ్ ఏమీ లేదంటే అంటే ఏదో చెప్తాం, ఏదో పసరో గిసరో ఏదో పోస్తాం, ఏదో చేస్తాం, అది వేరు. అందుబాటులో ఉన్న మనం అల్లోపతి అంటే ఇంగ్లీష్ వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి మనం. అక్కడైతే ఎమర్జెన్సీగా ఆ డాక్టర్లు వైద్యం చేస్తారు, బతికి బట్ట కడతాం. కానీ ఎంత చిన్న విషయానికి వచ్చేప్పటికీ స్వామీజీలు వెనకాల, లేదా పీఠాధిపతులు వెనకాల, లేదా పాస్టర్లు వెనకాల తిరిగితే మాత్రం పనులు అవ్వండి. ఏ పనికైనా సరే మనకు భగవంతుడు అన్ని వనరులను ఇచ్చాడు. భగవంతుడి మీద భారం వేసి ఆ యొక్క వనరుల్ని మనం ఉపయోగించుకోవాలి. వనరులు అంటే ఏమిటంటే ఆసుపత్రులు, ఈ వ్యవస్థ అంతా కూడా వనరులే, భగవంతుడు ఇచ్చినాయి కదా ఇవి. ఏమండే, అందువలన మూఢనమ్మకాలని అతిగా నమ్మకూడదు. దానివల్ల చాలా సమస్యలు వచ్చేస్తాయి. శకునాలను అతిగా నమ్మకూడదు. ఇప్పుడు ఇందాకేదో అనుకున్నాం పలానా శకునానికి వెళ్ళకూడదని. ఎమర్జెన్సీ టైంలో వెళ్ళలేదు, తప్పదు. ఒకవేళ మనం వెళ్ళిన చోట పలానా డాక్టర్ గారు లేరు, ఆయన పెద్ద సీనియర్ స్పెషలిస్ట్ అనుకోండి, ఆయన లేరు, ఇంకో చోటకి వెళ్తాం. ఎమర్జెన్సీ టైంలో మాత్రం ఎలాంటి సెంటిమెంట్లు పాటించకూడదు. అంటే పలానా సెకండ్కి వెళ్ళొద్దామని, ఇంటికి వెళ్ళిపోతున్నారని అని మళ్ళీ ఎమర్జెన్సీ టైంలో అనుకోకూడదు. ఎమర్జెన్సీ టైంలో ఖచ్చితంగా వెళ్ళవలసిందే. అక్కడ మూఢనమ్మకాలు, మూర్ఖత్వంగా మాత్రం ఉండకూడదు. ఏమండి, నేను చూస్తున్నాను చాలా చోట్ల ఎంత మూర్ఖత్వంగా ఉంటారంటే, మనం ఏదో ఆకాశంలోకి ఎగరేస్తాం అనుకుంటారు. ఈ ఆకాశంలోకి ఎగరేసేవారు కూడా తాళ్ళు తక్కిళ్ళు కడుతున్నారు. ఇంకా ప్రజలేం మారుతారండి? మనకు ఉపగ్రహాలు ఎగరేసినప్పుడు ప్రముఖ దేవాలయాలకు వెళ్ళి నమూనాలు పెట్టి ఏవో పూజలు చేస్తున్నారు. అవి ఏంటంటే ఏవో కొన్ని కారణాలు చేస్తారు. ఆ కారణాలు మనం బయటికి చెప్పుకోకూడదు. సైంటిస్టులే ఇలాంటి ప్రవర్తన చేస్తుంటే ఇంకా మానవుడికి, సాధారణ పౌరులకి మూర్ఖభావం లేకపోతే ఇంకేముంటాయండి? అన్నీ నమ్మాలి. కానీ ఎమర్జెన్సీ టైంలో మన స్వశక్తిని, మన వనరుల్ని మాత్రమే నమ్మాలి. ఉంటాయి. ఉంటాం. నమస్తే.